ఏదైనా వాగ్దానము రోమా 12:12 శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనకి శ్రమ వస్తుంది, అయితే దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, శ్రమలోనే మీరు ఓర్పు కలిగి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా శ్రమ అనేది రావడానికి దుష్టుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండినప్పుడు దేవుడు మనకి తోడై ఉండి మన జీవితాలకి ఎటువంటి ఇబ్బంది, కష్టము, శ్రమ అనేది రానివ్వకుండా దేవుడు మనకి సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, మీకు జ్ఞానము అనుగ్రహించువాడిని, మీకు తెలివిని అనుగ్రహించువాడిని అంటూ ఉన్నారు. మనకి తెలివిని, జ్ఞానమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, దుష్టుడిని ఎదిరించి మన జీవితాలలో శ్రమను ఓర్పుగా మనము మలుచుకోవడానికి, పట్టుదల కలిగి ప్రార్థించడానికి దేవుడు మనకి జ్ఞానము, తెలివిని అనుగ్రహిస్తారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా ఉదయమునే నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అవునండి, మన ప్రార్థన, మన యొక్క జ్ఞానము ఎలాగ ఉండాలి అని అంటే, రాత్రి సమయమునే మనము మన యొక్క ప్రార్థనని సిద్ధపరచుకుని మనము ఉదయమునే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆ దినము కావలసిన ప్రతి అవసరత, అక్కర దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి మన యొక్క జీవితాలలో శ్రమ రాకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మీరు ఓర్పు కలిగి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండినప్పుడు ఎల్లప్పుడూ కూడా మీ జీవితంలో విజయము అనేది అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు దావీదు ఎంతో కష్టము, శ్రమ, బాధ వచ్చినప్పటికీ కూడా తన యొక్క జీవితంలో ప్రార్థన విడవలేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థించడానికి ఉదయమునే ఆయన సిద్ధపరచుకుని తన ప్రార్థన యందు ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో నడిచాడు. కాబట్టిని ఆయన యొక్క జీవితంలో శ్రమలో కూడా విజయాన్ని దేవుడు అనుగ్రహించి నడిపించారు. అలాగనే మన జీవితాలు కూడా ఉండాయి అని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా యొక్క జీవితాలలో నాయన నిరీక్షణ కలిగి, శ్రమయందు పట్టుదల కలిగి మేము ప్రార్థించి నా ప్రభువా మా జీవితాలలో విజయము అనేది చూడడానికి మీరు సహాయం చేస్తానని దినమున మీరు ఇచ్చిన వాక్యమును, వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి పనులు, వారి యొక్క ఉద్యోగములు నాయన, ఇంకా ఏది కావాలనుకుంటున్నావన్నీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభువా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు నా ప్రభు. మీ కృపని అనుగ్రహించండి. అప్పులు ఊబిలో నుండి లేవనెత్తండి నా ప్రభు. ఎవరికి ఎక్కువ అప్పులు ఉన్నాయో నా తండ్రి, వారిని అందరినీ నా ప్రభు విడుదలను అనుగ్రహించండి ప్రభు. బిడ్డలేని వారి బిడ్డలు దయచేసి, బిడ్డలకు సుఖమైన కాల్పు దయచేసి, తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ముసలి వారికి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో నాయన ఏ అక్కర ఉంది, ఏ కొరత ఉన్నదో, ఏ ఇబ్బంది ఉన్నదో మీరే సహాయం చేయండి నా ప్రభు. నాయన చంటి బిడ్డలు నాయన ఎటువంటి అంగవైకల్యం ఉన్నదో, ఎటువంటి ఇబ్బంది కలిగి ఉన్నారు, ఏ అవసరత కలిగి ఉన్నారు, ఏ మెడికల్ నీడ్ కావాలని ఉన్నారో నా ప్రభు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. వారికి కావాల్సిన మెడికల్ నీడ్ కానీ నాయన ప్రతి ఒక్క అవసరత సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే ప్రభా నాయన ఏ గృహంలో నాయన
ఎటువంటి నాయన ఆహార కొరత ఇబ్బంది కలిగి ఉన్నదో నాయన వారందరికీ నాయన మీరే నాయన సమృద్ధి అయిన ఆహారం దయచేయండి నా ప్రభా. ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. మీరు అన్నారు అనేక మందిని ప్రార్థించి వారి యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తానని ప్రార్థిస్తూ ఉండగా ఎవరైతే ఎక్కిపరుస్తున్నారో వారికి నేను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరం వీరున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ప్రభా. యేసయ్య మీ యొక్క కృప చేత ప్రతి బిడ్డ వర్ధిల్లడానికి మీరే సహాయం చేయండి నా ప్రభా. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి చదువుకోలేకపోతున్నారో వారికి సహాయం చేయండి నా ప్రభా. ఆర్థిక అవసరం అంతా తీర్చి నాయన చక్కటి చదువులు చదువుకోవడానికి మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయండి గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.